బీఆర్ఎస్ నాయకులతో కలిసి సిర్కే సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఎందుకన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని దివాకర్ రావు డిమాండ్ చేశారు. ఆనాడు తెలంగాణ నాయకత్వాన తెలంగాణ సాధన ఈరోజు ఎవరిచ్చినా ఎవరు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు ఇచ్చినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన అమర న్యాయాధీక్షకు సాగు నోట్లో తలబెట్టిన తర్వాత కేసీఆర్ ఏదైనా అయితే తెలంగాణ ఆంధ్ర బగ్గుమంటుంది. ఢిల్లీ పీఠం కదులుతనే భయంతో ఆనున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చారు. అది కేసీఆర్ నాయకత్వం వచ్చిన మాట చెప్పడం వచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిగా భారతదేశానికి దిక్సూచిగా భారతదేశంలో అందరు ముఖ్యమంత్రి కన్నా ఎంతో బాగా చేసి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కింద తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా చూడ ఒక మహాలక్ష్మిలాగా ఇంట్లో ఒక ఆడతల్లి ఇంట్లో మహాలక్ష్మి ఉంటే ఏ రకంలో ఆ రకంగా మరి రేపు మరి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి ఏర్పాటు చేసే సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమ సందర్భంలో పెట్టిన తెలంగాణ తల్లి యథావిధిగా పెట్టాలి. యథావిధిగా పెట్టకపోతే ఈ తెలంగాణ తల్లిని దృష్టి పెట్టుకుని ఆనాడు తెలంగాణ గడ్డ మీద పుట్టే ప్రతి బిడ్డ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా తల్లులు పాల్గొన్నారు. వాళ్ళను ఆ రకంగా పెట్టకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను అవమానపరిచినట్టుగా అయితే ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకుని మేము ఖచ్చితంగా యథావిధిగా తెలంగాణ తల్లి ఉండే దిశగా పెట్టాలని ఈ రోజు ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం తరఫున మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. గుంటూరు జిల్లా